పేరు వడ్లగింజలు. కథ తల్లి ప్రాణం. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. తల్లి ప్రాణం. చెప్పిన మాట విను అన్నాడు రామబ్రహ్మం. బొజ్జగించి లోపు చేసుకుందామని అతని ప్రయత్నం. కాని పురుషుని అహంకారమూ యజమాని అధికారమూ స్ఫుటంగానే ధ్వనించాయామెకి ఆ మాటలతో. నేను విననండి అంది భద్రమ్మ తల తాటించుకుంటూ. ఇంకా ఊరుకుంటే విషమిస్తుందని తోచినప్పుడు స్త్రీలు కనపరిచే పట్టుదల ప్రతిఘటన స్పష్టంగానే ఉన్నాయా మాటలో. వాటికి మెరుగుపుద్దామని ప్రయత్నించలేదామె. పైపెచ్చు నిర్లక్ష్యభావమూ కనపరిచింది నిర్మొగమాటంగా. ఇదివరలో 2-3 మాటలే ప్రస్తావన రాకపోలేదు. కాని తెలివిగా మాట తప్పించేస్తూ వచ్చిందామె. అయినా అతనూరుకోకపోవడం చూసి ఎవరో అతన్ని రెచ్చగొడుతున్నారని గుర్తించుకుంది. కనుక ఎప్పటికైనా ఇది తప్పనిదే తనకి. అంచేత దీని అంతు చూడాలని నిశ్చయించుకుంది. ఈ నిశ్చయంతో ఇలా ఎదుర్కొంది చివరికి. ఇందులో పెంకితనం కనపడకపోలేదతనికి. అయినా వెనక్కి తగ్గలేదతను. ఇందులో తనకు బాధ్యతుందని ఆమెకు తెలియబరచాలన్న ఉద్దేశంతో అందుకున్నాడు మెల్లిగా. అలా కాదు, కొంచెం నిదానించు. దీనివల్ల ఏం లాభం లేదని నీకే తెలుస్తుంది. చదువుకుంటే లాభం లేదని మీరు కనుక అనగలిగారు. ఊరుకోండి పాటికి. శిరోమణి పరీక్ష ఇచ్చిన మొగరాజులకే దిక్కు దివాణం లేకుండా ఉన్న దినాలివి. అమ్మాయి విద్వానైతే అయితే అంటూ సందేహం కూడానా? లేదు, అవుతుందే అను. నీ మాటెందుకు కాదనాలి? అయితే అది ఉద్యోగం చేస్తుందా ఊళ్ళేలుతుందా? చెయ్యకపోవడానికి యాలకపోవడానికి తెలివి తక్కువదా చేతకందా చిట్టితల్లి? అది కాదు నేను చెప్పేది. మరేమిటండి? కాక ఉద్యోగం కోసమేనా చదువు? చెప్పేదేమిటో. ఉద్యోగం చేయిద్దామనే చదువు చెప్పించారు మీ నాయనా మా నాయనా మీకు. ఏం చేయగలిగారు మీరు? మీరే కాదు, బిఏలు ఎంఏలు కూడా 1,00,000 మంది మగపిల్లలు దేవుళ్లాడుతున్నారు ఉద్యోగాలు దొరక్క. మరి చదువులు మానుకున్నారా వారిని చూసి తర్వాతి వాళ్లు? దానికవసరం ఏమిటని అడుగుతున్నాను నేను, తెలుసా? అంటే అది తప్ప మనకిప్పుడింకెవరూ లేరుగదా. ఉన్నదంతా సుఖంగా అనుభవించక నౌకరీ కర్మ ఏమిటి అమ్మాయికి? అధీనం తప్పితే అత్తవారు విదిపి కొట్టే మనోవర్తి డబ్బులకు తప్ప ఎంత ఉండినా పుట్టింటివారి ఆస్తిలో అధికారం ఏది ఆడపిల్లకి? పోని అనుభవించడానికే పెట్టి పుట్టిందా నా చిట్టితల్లి? ఇలాంటి మర్మాఘాతం సంభవిస్తుందనుకోలేదతను. నోరు నొక్కేసినట్టయిపోయింది దీంతో. చేతులారా దాని గొంతుకు పిసికేశారు కాని కాస్తైనా తరువై అట్టే పెట్టారా మీరు మీ అమ్మాను? అంటూ ఆమె అందుకుంది చూసి చూసి. మొగుడు చస్తే చచ్చాడు. చదువని పుస్తకాలని పత్రికలని సభలని ఆ సందట్లో పడేనా కాలం వెళ్లబుచ్చుకోడానికి? కాలమే వెళ్లబుచ్చుకోవాలంటే అందుకు 1,00,000 మార్గాలు. వాటిలో ఇదొకటి తెలుసా? గభీమని మాట తోచకపోవడమే మంచిదైందతనికి. ఈ వ్యవధానంలో కొత్తదారి కనపడింది. మాటకి మాట అనేయడమే గొప్ప అనుకోకు. దానికోసం డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేక నేనిలా అంటున్నానని కూడా అనుకోకు. ఎనపెట్టే తాళాలు దానికే ఇచ్చేస్తాను. నాకేం కావలసినా దాన్నే అడుగుతాను. అది ఇస్తేనే పుచ్చుకుంటాను. ఉపోద్ఘాతాలు చాలు. అసలేమిటో చెప్పండి. తీర్థయాత్రలు, దినానికోనోము, సంతర్పణలు, సమారాధనలు. ఏం ఆగారే? సంసారమంతా అదే నిర్వహించేస్తుంది. మరి వివరాలెందుకు? ఎవరి సంసారం? తల ఎగరవేసుకుంటూ ఆమె అడిగేటప్పటికీ ఉలిక్కిపడిపోయాడతను. బుర్ర కూడా అంటూ మాట నాంచేసిందామె. కాని అంతమాత్రానికే కొండవిరిగి మీద పడ్డట్టయిందతనికి. జుట్టు తీయించేసుకొని సైనుపంచె కట్టుకుని తన కూతురు తన ఇంటోనే వంటలక్కై ఉండినట్టూనూ అనిపించింది. కాళ్లల్లో వణుకు పుట్టింది దీంతో. మనస్సు చెదిరిపోయింది. ఇది గుర్తించి మేనరికం వద్దు అని నేనెంత మొత్తుకున్నా, నాకీ మొగుడు వద్దు మొర్రోమంటూ అదెంత గోలపెట్టినా మొండుకెత్తి దాని బతుకింతకి తెచ్చారు మీరు. పుట్టిన ఒక్క బిడ్డ మోడైపోయి అలో లక్ష్మణ అంటూ ఏడుస్తూ ఉంటే జాలిలేదు మీకు? కనికరం పుట్టదు? దుఃఖం ఎరగరు మీరు? గిర్రున నీళ్లు తిరిగాయి అతని కళ్లల్లో. ఆమెకేసి చూడలేకపోయాడు ఆ వాలకంతో. అంత చక్కని పిల్ల మరొకత్తి ఉందా భూమ్మీద? దాని తెలివితేటలకు హద్దు పద్దు ఉన్నాయా? దాని ఒబ్బిడి, దాని నిదానము, దాని ఆరిందాతనము ఏమైపోను? దాని ఆశలు నిరాశలయ్యి దాని బతుకు బగ్గం పాడైపోవలసిందేనా? చెవులు గింగుర్లెత్తిపోయాయి అతనికి. నేనెందుకు చూస్తున్నానో కాస్త పరకాయించుకోండి. చదువు సంధ్యాల అబ్బాయి కనుకనే ఆ మంచితనమూ అబ్బింది దానికి. చదువే లేకపోతే మీ ఇంటి ఆడపడుచది. మీ అక్కలాగా కజ్జాకోరైపోయి ఉండును. గుర్తుంచుకోండి. తన అక్క సంగతి బాగా తెలిసి ఉండదనుకున్నాడామెకి. తెలిసి ఉండినా ఇప్పుడు మరిచిపోయి ఉంటుందని అనుకున్నాడు. కాగా దీంతో తెల్లబోయాడు. Sample complete. Ready to continue?